హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే బెంగళూరు దగ్గర వస్కోట్ అనే ప్లేస్ ఉంది. అక్కడ కాటేరమ్మ టెంపుల్ అనేసి ఒక 1 year బ్యాక్ అలా ప్రతిష్ట చేశారంట. మంచిగా ఇప్పుడు ఉంది అక్కడంతా అన్నమాట. భక్తులందరూ మంచిగా వెళ్తున్నారు. మేము వెళ్ళి విజిట్ చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వద్దాము అనేసి ఇక్కడైతే వెళ్ళాము. ఇక్కడ స్టార్టింగ్లోనే మర్రి చెట్టు ఉంది. దానికి ఉన్న ఊడలు మొత్తం ఈ విధంగా ముక్కొని వాళ్ళు కొబ్బరికాయతో 9 weeks ఈ విధంగా వచ్చి కట్టేసి ప్రదక్షిణ చేసుకొని వెళ్తే వాళ్ళ కోరుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ తర్వాత ఎంట్రీలోనే మనకి ఈ విధంగా ఒక స్టాండ్కి బీగాలన్నీ కట్టారు కదా కాళికాంబ దగ్గర. అది కూడా అంతే 5 weeks ఏమో ముక్కొని ఈ విధంగా లాకేసి వెళ్తారనమాట. ఇది మనం దర్శనానికి వెళ్ళే ఎంట్రీలో వచ్చేసి దారి అనమాట. వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉన్నవి అవన్నీ కూడా అక్కడ ఏమన్నా స్టిక్ చేసినట్టున్నారు. ఇది అమ్మవారిది దర్శనం అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా అనిపించింది. దర్శనం తర్వాత బ్యాక్ సైడ్ వాళ్ళకి వచ్చేసి ఏదైనా ఒక కోరిక కోరుకొని అలా ఇక్కడ టచ్ చేసి ఉంచితే అది నెరవేరేలాగా అయితే అక్కడే పేస్ట్ అవుతుందంట, లేదంటే పడిపోతుంది. నేను ఫస్ట్ టైం చూసి నిజమేనా ఇది అనుకున్నా. బట్ నేనైతే ఈ విధంగా మొక్కొని అక్కడ అంటింగానే అలానే ఉండిపోయింది. తర్వాత మా అత్తమ్మ కూడా పెట్టారు, కానీ నాకు ఎందుకు ఇది నిజమా అన్నట్లు అనిపించింది. తర్వాత నేనేమనుకున్నానంటే సరే మనం కింద ఉన్న ఒక కాయిన్ కూడా తీసి పెడదాము, ఏమన్నా అంటుకుంటుందేమో అన్నట్లు అనుకున్నాను. అది తప్పైతే క్షమించండి. పెట్టంగానే అది టచ్ అవ్వలేదు, పడిపోయింది. మేము ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళాం కదా, అప్పుడు అమ్మవారు గర్భగుడిలో పవర్ లేదనమాట, అంత మంచిగా క్లియర్గా ఫేస్ కనిపించలేదు. అందుకని సెకండ్ టైం దర్శనానికి వెళ్ళాం. చూడండి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట ఎంత మంచిగా ఉందో, మంచి డివైన్ ఫీల్ వచ్చింది. ఇది సెకండ్ టైం వెళ్ళామన్నమాట. మీకోసం చూపిద్దాము అనేసి ఇంకొకసారి చూపిస్తున్నాను. క్లియర్గా ఉంది కదా ఇక్కడ అమ్మవారు. తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ ఒక చెట్టుకి ఎవరైతే పిల్లలు కావాలన్న వాళ్ళు ఈ విధంగా ఉయ్యలు కట్టి మొక్కొని వెళ్తారంటే ఇక్కడ ఉన్న చెట్టుకి అనమాట. ఇక్కడ 2 షాపులు ఉన్నాయి. అమ్మవారి పటాలు, కీ చైన్స్, స్టిక్కర్స్, దిష్టివి, గవ్వలు అన్నీ దొరుకుతాయి అనమాట. నేను వచ్చేసి అమ్మవారి ఫోటో ఒకటి, స్టిక్కర్ ఒకటి, కీ చైన్ ఒకటి తీసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉన్న. అటు సైడు ఇది ఇక్కడ టెంకాయలు కొనుక్కుంటారనమాట ఎవరైతే కట్టాలనుకుంటారో. అక్కడ ఒక్కొక్కటి వచ్చేసి 150 rupees అంట, 1 week కట్టడానికి తీసుకున్నవి. అక్కడికి టోటల్కి 900, ఇది ఇంకా ఎక్కువే అవుతుంది, 1000 పైన. ఇవి దీపాలు అనమాట. నేను అక్కడికి వెళ్ళి ఒక ప్లేటు 5 దీపాలు ఉన్న ఒక ప్లేటుని తీసుకొని దీపం వెలిగించుకొని గర్భగుడిలో మళ్ళీ లోపల దర్శనానికి ఇక్కడి నుంచే వెళ్ళాము. అటు సైడ్ దర్శనానికి కాకుండా వెళ్ళి అమ్మవారికి చూపించేసి వచ్చి మంచిగా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాను. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నాకు అమ్మవారి టెంపుల్ అన్న బ్లెస్సింగ్స్ అంటే కొంచెం ఇష్టం అనమాట. 3 times వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాను ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది. మీకు ఎవరికైనా వీలైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మంచి డివైన్ ఫీల్తో అయితే బయటికి రండి. ఇది నా చిన్న వీడియో. ఇక్కడ నవగ్రహాలు, మునీశ్వర దేవుడు కూడా ఉంటారంట ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై ఫ్రెండ్స్.